బ్యాక్ టు న్యూస్. మచిలీపట్నం లోక్సభ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరిని జనసేన ప్రకటించింది. ఇటు ఎన్నికల వేళ అభ్యర్థులను ఖరారు చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మచిలీపట్నానికి బాలశౌరి పేరును ప్రకటించారు. మచిలీపట్నం నుంచి 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలుపొందిన బాలశౌరి జగన్ వైఖరి నచ్చక ఆ పార్టీకి రాజీనామా చేశారు. కొద్ది రోజుల క్రితం ఆయన జనసేనలో చేరారు. అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, బాలశౌరికి సంబంధించి అంటే మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా జనసేన ప్రకటన చేసింది కదా, ఏంటి వివరాలు? నవీన్, తెలుగు జనసేన మచిలీపట్నం లోక్సభ స్థానానికి వల్లభనేని బాలశౌరిని ఎంపీ అభ్యర్థిగా కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మచిలీపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేసి బాలశౌరి గెలుపొందారు. అయితే ఇటీవల కాలంలో జగన్ వైఖరి నచ్చకపోవటం, జగన్ కూడా బాలశౌరి పట్ల వ్యవహరించిన తీరు అభ్యంతరకరంగా ఉండటంతో ఆయన జగన్ వైఖరి నచ్చక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన జనసేన పార్టీలో చేరిపోయారు. దీంతో జనసేన ఆయన అభ్యర్థిత్వాన్ని మచిలీపట్నం లోక్సభ సభ్యత్వానికి పరిశీలించింది. దీంతో ఆయన్ని ఈ రోజు కొద్దిసేపటి క్రితం మచిలీపట్నం లోక్సభ జనసేన అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి పేరు ప్రకటించింది. అయితే పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ జనసేనకి 2 లోక్సభ స్థానాలను కేటాయించింది. కాకినాడ స్థానం నుంచి ఇప్పటికే ఉదయ్ పేరు ప్రకటించగా, అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటంతో ఆ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న ఉదయ్ టికెట్ లేకుండా పోయిందని భావించిన పవన్ కళ్యాణ్ ఆయనకు కాకినాడ లోక్సభ స్థానాన్ని కేటాయించారు. మరో లోక్సభ స్థానం అయిన మచిలీపట్నానికి కొద్దిసేపటి క్రితం బాలశౌరి పేరును కేటాయించారు. బాలశౌరి మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో కూడా అత్యధిక మెజార్టీతో గెలుపొందటం, ఆ తర్వాత మచిలీపట్నం నియోజకవర్గంలో కొంతమంది ఎమ్మెల్యేలతో విభేదాలు ఉన్నప్పటికీ సర్దుకుపోయి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు. అయితే చివరిలో జగన్ ఆయన పట్ల వ్యవహరించిన తీరు, అదేవిధంగా జగన్ చర్యల వలన నమ్మకం కోల్పోవటమే కాకుండా ఆయన చర్యలు నచ్చకపోవటం, జగన్ వైఖరి నచ్చక బాలశౌరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరటంతో ఆయనకి ఈ టికెట్ ఖరారైంది. అదేవిధంగా 21 అసెంబ్లీ నియోజకవర్గాలను తెలుగుదేశం పార్టీ జనసేన కేటాయించింది. ఇందులో ఇప్పటికే 19 నియోజకవర్గాల అభ్యర్థులను జనసేన ప్రకటించింది. మరో 2 నియోజకవర్గాలు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, అదేవిధంగా పాలకొండ, ఈ 2 నియోజకవర్గాలకు కూడా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే అవనిగడ్డ నియోజకవర్గానికి పోటీ ఎక్కువగా ఉండటం, టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు కూడా ఎక్కువగా ఉండటంతో సర్వే నిర్వహించి ఆ సర్వేలో వచ్చిన ఫలితాల ఆధారంగా అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ ను ప్రకటిస్తాము అని చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొలిటికల్ సెక్రటరీ హరిప్రసాద్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. నవీన్. రైట్, థ్యాంక్ యూ రామారావు.